లింకన్ గారు అమెరికా అధ్యక్షులుగా కాకముందు ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ఎన్నో పాఠాలుగా చెప్పబడుతూ ఉంటాయి. ఒక సామాన్యమైన పేదరిక కుటుంబములో పుట్టాడు. నాన్న వ్యవసాయం చేసుకుంటాడు. 9 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న మరి ఒక పెళ్లి చేసుకున్నప్పుడు సవత తల్లి పోరుతో ఇంటిలో చాలా బాధతో ఉన్నాడు. ఊరి వాడ పని చేసుకుంటూ చిన్న వ్యాపారం ప్రారంభించాడు. కానీ ఆ వ్యాపారంలో కూడా నష్టపోయాడు. మరలా స్నేహితులతో కలిసి మరలా వ్యాపారం ప్రారంభించాడు. అప్పుడు కూడా నష్టపోయాడు. ఒక ఉద్యోగస్తుడిగా దుకాణంలో పనిచేశాడు. ఆ వ్యాపార యజమాని నష్టపోవడం చేత ఉద్యోగం ఊడిపోయింది. లాయర్ చదవాలనుకున్నాడు, అడ్వకేట్ అవ్వాలనుకున్నాడు. చాలా కష్టపడ్డాడు. వీధిలో ఉన్న ల్యాంప్స్ లేక వెలుగు దీపాల ద్వారా, వీధి దీపాల ద్వారా చదువుకున్నాడు. అబ్రహాం లింకన్ అలా చదువుకుంటూ అమ్మను చనిపోయింది. ఈ మధ్యలో చెల్లి చనిపోయింది. తోడు ఎవరు లేని పరిస్థితుల్లో దివాలా తీసిన పేదరికంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి కూడా వ్యాధితో మరణించింది. ఇప్పుడు దాని ద్వారా 6 మాసాలు ఆసుపత్రిలో గుండె బద్దలయ్యి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాడు. ఆ తదుపరి మరలా పెళ్లి చేసుకున్నాడు. చదవాలని అనుకుంటున్న వ్యక్తి యూనియన్ లీడర్గా మారాడు. కార్మికుల సంఘానికి నాయకుడిగా 8 సార్లు ఓడిపోయాడు. అమెరికా ప్రెసిడెంట్గా నెగ్గాలనే ఆశతో మేజర్ అవ్వకముందే, చేతికి అందకముందే 3 బిడ్డల్ని కోల్పోయాడు అబ్రహాం లింకన్. ఒక ప్రక్కన బిడ్డల్ని కోల్పోయాడు, ఒక ప్రక్కన ఉద్యోగము ఊడిపోయింది, మరి ఒక ప్రక్కన యూనియన్ లీడర్గా ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నికల్లో 8 సార్లు ఓడిపోయాడు. చివరికి 1860వ సంవత్సరంలో అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన యొక్క జీవితం నుంచి నేర్చుకున్న పాఠం ఏమిటి అని అడిగితే అబ్రహాం లింకన్ గారు ఒకే ఒక మాట అంటారు: అపజయాలను ఎదుర్కొన్న వాడే విజయాలు నొందుతాడు, గాయము నొందిన వాడే ఘనపరచబడతాడు.